మహారాష్ట్ర ఇన్ఛార్జ్ మీరే వినాలా మహారాష్ట్రలో ఎక్కడ నుంచి పైసలు బహిరంగ సభలు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు అక్కడ ఏం మాట్లాడతారు నేనే కదా ఇన్ఛార్జ్ స్వచ్ఛందంగా వచ్చారు అక్కడ ఎందుకు డబ్బులు జీవన్ రెడ్డి మహారాష్ట్రలో సభలు సక్సెస్ చేశారు అక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ లో మంచి మూమెంటం తీసుకొచ్చారు మొత్తం సొంత గడ్డ మీద ఓడిపోయినారు ఇప్పుడు మేము ఏం చేస్తామంటే తప్పదు అది కొన్నిసార్లు కర్నూలు సాగుకు 100 కారణాలలాగా మేము ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి మహారాష్ట్రలో ఎక్కువ తిరగడం మైనస్ అయిందా అది కొంత మహారాష్ట్ర ఇప్పుడు మా బాస్ ఈజ్ బాస్ కింగ్ ఈజ్ కింగ్ బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ మై బాస్ వాట్ విల్ సే ఐ విల్ ఫాలో ఇట్ దట్ ఈస్ మై కేసీఆర్ సార్ ఆయన చెప్తే మేము ఫాలో అయినా పోయినాము ఓడిపోతే ఓడిపోయినాం దాంట్లో ఏముందండి ఇప్పుడు అక్కడ ఎక్కువ టైం కేటాయించడం వల్ల ఒక్క నెల రోజులు ఎక్కడ ఎలక్షన్ ముందే లేదు 4 నెలలు అక్కడే ఉన్నా ఇంటింటికి పాదయాత్ర చేసిన ప్రతి గ్రామంలో వేలాది మందిని కలిసిన ప్రతి ఇంటికి పోయినాం నేను పోయినా మా భార్య తిరిగింది ప్రజలంతా తిరిగారు ఇప్పుడు మేము అనేది ఏంటంటే ఒక ఓటమినే మీరు వేరే ఏదో దాన్ని చేస్తే ఎట్లా అండి ఈ దేశంలో అనేక మంది పెద్ద మేధావులు ఓడిపోయారు మీరు అన్నట్టు ఎన్టీ రామారావు ఓడిపోయారు ఈ ఓటమిని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెడితే ఓడిపోయారు ఎన్టీఆర్ నా చెప్పు నిలబెట్టడం గెలుస్తుందంటే ఓడిపోయారు అంటే అధికారం ఎప్పుడైతే తలకెక్కుతుందో అప్పుడు గెలుస్తారు ఇప్పుడు జీవన్ రెడ్డి కూడా అధికారం తలకెక్కింది అని ప్రజలు భావించారు అట్లా ఏం లేదు వాళ్ళు ఏం భావించలేరు వాళ్ళు వేసే ఓట్లు వేసిర్రు 40,000 ఇంకో 15,000 ఓట్లు వస్తే గెలిచాడు 15,000 వస్తే గెలిచాడు పెద్ద తేడా లేదు బీఆర్ఎస్ పార్టీకి ఇతర కాంగ్రెస్ పార్టీకి 1.40% 1.5% మేము తేడా 1.5% నాట్ ఏ బిగ్గర్ డిఫరెన్స్ 15,000 ఓట్ల మెజార్టీతో గెలిపారు ఈసారి 15,000 ఓట్లతో ఓడిపోయారు అంతే కదా సార్ 15,000తో గెలిచాం రెండోసారి 30,000తో గెలిచాం ఈ రాష్ట్రంలో 15 సీట్లు 2,000 ఓట్లతో పోయాం బోధన్లో 3,000 ఓట్లతో ఓడిపోయాం ఆలయ వెంకటేశ్వర రెడ్డి గారు 2-3,000 ఓట్లతో ఓడిపోయారు దేవరకాద్ర అట్లా 15 సీట్లు మేము 2-3,000 ఓట్ల తేడాతో ఓడిపోయాం మేము 65 సీట్లు కొద్దిగా అదైతే 65 సీట్లు 70 సీట్లతో ప్రభుత్వం వచ్చేది మాకు వాట్ నెక్స్ట్ ఫర్ జీవన్ రెడ్డి ఏంటి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతగా కొట్లాడతా ఆర్మూర్కు రావాల్సిన నిధులు కొట్లాడతా 100 రోజులు గ్రేస్ పీరియడ్ ఇచ్చినాం 23 రోజులు ఇచ్చినాం అక్కడ అరాచకాలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళకు ఇన్ఛార్జీలకు పవర్లు ఇచ్చినామంటారు వాళ్ళేమో ఎగబడి వసూలు చేసుకుంటారు మొరం దందా ఎత్తురు ఇసుకే దందా ఎత్తురు ఆర్డీఓ ఒక ఇన్ఛార్జిని పెట్టిరు కమిషనర్కి ఒక ఇన్ఛార్జిని పెట్టిండు ఎంఆర్ఓ ఒక ఇన్ఛార్జిని పెట్టి కొనసాగిస్తూ ఉన్నాడు 100 రోజులు అయింది ఇప్పుడు బయటకు వచ్చినా అక్కడ నిలదీస్తాం 100% ఫైట్ చేస్తాం ఫైటర్ ఐఎమ్ ఏ లాయర్ ఐఎమ్ సుప్రీంకోర్టు అడ్వకేట్ ఐ ప్రాక్టీస్ ఇన్ హైకోర్ట్ 12 years నేను లాయర్ నేను కొట్లాడే వ్యక్తిని సావైన బతికైనా కొట్లాడతాం యుద్ధమే కదా నాకు